యొక్క సమయమందు చరిత్ర గ్రంథాలను గురించి కొన్ని విలువైన సంగతులను ఆలోచన చేస్తాం. చరిత్ర గ్రంథాలు అనేసంటే యెహోషువ నుంచి ఎస్తేర్ వరకు ఉన్నటువంటి పుస్తకాలను చరిత్ర గ్రంథాలు అనేసి అంటారు. వీటిని చరిత్ర గ్రంథాలు అనేసి అంటారు. ఈ యొక్క చరిత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని మనం నేర్చుకోవడానికి పూనుకుందాం. ఈ యొక్క దినమందు ముఖ్యంగా ఒక పుస్తకంను క్లుప్తంగా ఎలా నేర్చుకోవాలి, క్లుప్తంగా ఎలా నేర్చుకోవాలో ఆ యొక్క సంగతులను ఈ యొక్క సమయం ముందు ఆలోచన చేస్తాం. యెహోషువ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క చరిత్రను ఎలా మనము చదివితే యెహోషువ గ్రంథం మనకు చరిత్ర అన్నది ఒక అవగాహనలోనికి వస్తుంది అని మనము ఈ యొక్క సమయం ముందు మనకు సులువైన పద్ధతిలో అర్థం చేసుకునడానికి మనము గ్రంథాన్ని సులువైన పద్ధతిలో గ్రహించడానికి ఈ యొక్క సమయం ముందు మనం చదువుదాం. యెహోషువ గ్రంథాన్ని మనము ఎలాగ చదవాలి అంటే ఒక అంశపరంగా చూసినట్లయితే ఈ యొక్క యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటో మనము గ్రహించినట్లయితే యెహోషువ యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను కనాను ప్రదేశంపై దండెత్తిన వైనం లేదా కొత్త దేశము సరిహద్దులను నిర్దేశించడం ఈ యొక్క ఉద్దేశంతో ఈ యొక్క అంశంతో మనం చదవగలిగినట్లయితే యెహోషువ గ్రంథం చాలా సులువైన పద్ధతిలో మనకు అర్థమవుద్ది. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు కనాను దేశంపై దండెత్తిన వైనం కొత్త దేశం సరిహద్దులను నిర్దేశించడం అనే ఒక ఉద్దేశంతో అనే యొక్క అంశంతో మనం చదివినట్లయితే చాలా సులువైనటువంటి పద్ధతిలో మనకు ఈ యొక్క యెహోషువ గ్రంథం అర్థమవుద్ది. ఈ యెహోషువ గ్రంథంలో మనము నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన వచనం ఏదైనా ఉందనంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. ఇది ముఖ్యమైనటువంటి వచనం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రంథంలో నుంచి కంఠస్థం చేసుకోవాల్సినటువంటి వచనం. యెహోషువ ఏమని తెలియజేస్తాడునంటే, మీరు ఎవరిని సేవించుదరో కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించుదము అనేటటువంటి మాట ఈ గ్రంథానికి ముఖ్యమైనటువంటి వచనం. ఈ గ్రంథం మొత్తము మనం చదివినప్పుడు ఆ గ్రంథం మొత్తంలో ముఖ్యమైన వచనం ఏదైనా ఉందనంటే 24వ అధ్యాయము 15వ వచనంలో మీరు ఎవరిని సేవించుదరో కోరుకొనుడి, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించుదము అనేటటువంటి మాట అది ముఖ్యమైనటువంటి వచనం. ఈ గ్రంథంలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు. మొదటి వ్యక్తి యెహోషువ, రెండో వ్యక్తి కాలేబు. యెహోషువ, కాలేబు ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు. ఈ యెహోషువ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు యెహోషువ, కాలేబు. ఈ యొక్క గ్రంథాన్ని మనము సులువైన పద్ధతిలో విభజించినట్లయితే మొదటి 2 అధ్యాయాల్లో సైన్యం యొక్క తరలింపును గురించి మనం చదువుతాం.
మొదటి 2 అధ్యాయాల్లో, యెహోషువ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో సైన్యం యొక్క తరలింపు గురించి మనం చదువుతాం. 3-5 అధ్యాయాల్లో ముందుకు సాగిపోవడాన్ని గురించి మనం చదువుతాం. 6 అధ్యాయంలో యెరికో పట్టణాన్ని పతనం చేయడం మనం చదువుతాం. 7-8 అధ్యాయాల్లో హాయి పట్టణమును యుద్ధం చేయడంని మనము చదువుతాం. 9 అధ్యాయంలో దక్షిణ దేశంపై దండయాత్ర చేయడాన్ని మనము 9 అధ్యాయంలో మనం చదువుతాం. 10 అధ్యాయంలో మధ్య ప్రాంతంపై దండయాత్రను గురించి మనం చదువుతాం 10 అధ్యాయంలో. 11 అధ్యాయంలో ఉత్తర ప్రాంతంపై దండయాత్రను గురించి మనం చదువుతాం. ఉత్తర ప్రాంతంపై దండయాత్రను గురించి 11 అధ్యాయంలో చదువుతాం. 12 అధ్యాయంలో ఓడిపోయినటువంటి రాజులను గురించి 12 అధ్యాయంలో మనం చదువుతాం. 13-22 అధ్యాయాల్లో భూమి యొక్క పంపిణీని గురించి 13-22 అధ్యాయాలు చదువుతాం. 23-24 అధ్యాయాల్లో యెహోషువ వీడ్కోలు మాటలను గురించి యెహోషువ యొక్క మరణాన్ని గురించి 23-24 అధ్యాయాల్లో చదువుతాం. ఇది యెహోషువ గ్రంథాన్ని సంక్లిప్తంగా విభజించినట్లయితే మన సులువైన పద్ధతిలో యెహోషువ గ్రంథాన్ని మనము చదవగలుగుతాం. ఈ యెహోషువ గ్రంథంలో ఆయా సంఘటనలు ఏమైనా జరిగాయనంటే, ఆయా సంఘటనల గురించి మనం చదివినట్లయితే రాహాబును గురించి మనం చదువుతాం. రాహాబు కలిగినటువంటి గొప్ప విశ్వాసాన్ని గురించి ఈ యొక్క గ్రంథంలో చదువుతాం. ఆకాను చేసినటువంటి తప్పును గురించి చదువుతాం. అలాగనే యెహోషువ ఎలాగూ తాను నడిపించాడో, యెహోషువ యొక్క నాయకత్వంలో జరిగిన సంఘటన గురించి చదువుతాం. ఇది యెహోషువ యొక్క గ్రంథాన్ని సులువైన పద్ధతిలో మనము గ్రహించాలి అంటే, సులువైనటువంటి పద్ధతిలో ఈ యొక్క యెహోషువ గ్రంథాన్ని మనము చదవాలి. యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం ఏది అనంటే, యెహోషువ యొక్క నాయకత్వంలో దేవుని యొక్క ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలును కనానుపై దండెత్తినటువంటి ఆ యొక్క వైనాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త దేశం సరిహద్దులను నిర్దేశించడం, దాని గురించి ఆ ఉద్దేశాన్ని మనము మనసులో పెట్టుకొని చదివినట్లయితే యెహోషువ గ్రంథం సులువైనటువంటి పద్ధతిలో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యెహోషువ గ్రంథంలో కీలకమైనటువంటి వచనం ఏదైనా ఉందానంటే, ముఖ్యమైనటువంటి వచనం ఏదైనా ఉందానంటే యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో, మీరు ఎవరిని సేవించెదరో కోరుకొనుడి, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ తెలియజేసినటువంటి వచనం ఈ యెహోషువ గ్రంథంలోనే ముఖ్యమైనటువంటి వచనం. కాబట్టి దీన్ని మనము గ్రంథాన్ని అధ్యాయాల వారీగా మనము విభజించినట్లయితే, మనము ఇందాక మనం చదువుకున్నట్లుగా మొదటి 2 అధ్యాయాల్లో సైన్యం యొక్క తరలింపును గురించి, 3-5 అధ్యాయాల్లో ముందుకు సాగిపోవడాన్ని గురించి, 6వ అధ్యాయంలో యెరికో పతనంను గురించి, 7-8 అధ్యాయాల్లో హాయి పట్టణంపై యుద్ధం చేయడాన్ని గురించి, 9వ అధ్యాయంలో దక్షిణ దేశంపై దండయాత్రను గురించి, 10వ అధ్యాయంలో మధ్య ప్రాంతంపై దండయాత్రను గురించి, 11వ అధ్యాయంలో ఉత్తర ప్రాంతంపై దండయాత్రను గురించి, 12వ అధ్యాయంలో ఓడిపోయిన రాజుల గురించి, 13-22 అధ్యాయాల్లో భూమి యొక్క పంపిణీని గురించి మనం చదువుతాం. 23-24 అధ్యాయాల్లో యెహోషువ వీడుకోలు,
యెహోషువ యొక్క మరణాన్ని గురించి మనం చదువుతాం. ఇది యెహోషువ గ్రంథం సులువైనటువంటి పద్ధతిలో టూకీగా మనం గ్రహించవలసినటువంటి సంగతులు. ఈ యొక్క సంగతులను మనం దృష్టిలో ఉంచుకొని చదవగలిగినట్లయితే, యెహోషువ గ్రంథం చాలా సులువైనటువంటి పద్ధతిలో ఆ యొక్క చరిత్రను గ్రహించడానికి అవకాశం ఉందని నేను మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను.